రాయలసీమ కాబట్టి రాయలసీమలో ఒకప్పుడు ఈ విధమైనటువంటి ఫ్యాక్షన్ గొడవలు ఉన్నటువంటి పరిస్థితే ఉంది. నిజంగాగైనా వాళ్ళకి అక్కడ ఉండేటువంటి లోకల్ పరిస్థితుల రీత్యా ఆ విధమైనటువంటి బెదిరింపులు కింద తెలుగుదేశం పార్టీ నుంచి ఉండి ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా దాని విషయంలో మరి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని నేను అంటాను. అయితే నారా లోకేష్ జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకోసమనంటే ఆయన మేము రెడ్ బుక్, కక్ష సాధింపు రాజకీయాలు ఉంటాయి, ఇవన్నీ అనేటువంటి అంశాలు నారా లోకేష్ వైపు నుంచి. కానీ మరి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, మా కక్ష సాధింపు రాజకీయాల్లో మన జగన్మోహన్ రెడ్డి మీదే మేము కక్ష సాధింపుకు పాల్పడటం లేదనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు పదే మన దావోస్ లో కూడా మాట్లాడాడండి. నేను దీని మీద నాకు కొంత అభ్యంతరం ఉంది. మా కక్ష సాధింపు రాజకీయాలు లేవు, అవి లేవు, ఇవి లేవు అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. మీరు వైట్ పేపర్స్ రిలీజ్ చేసి 7-8 శాఖలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు చేసినటువంటి అవినీతి మీద మీరు వైట్ పేపర్స్ రిలీజ్ చేసి ఈ రోజున మేము కేసులు ఏం పెట్టము వేలంటే ఆ సంబంధించినటువంటి కాంట్రాక్టర్లతో వ్యాపారులతో మీరు లాలూచీపడి వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళతో ఇప్పుడు ఈ రోజున మళ్ళీ ఎలాంటి కాంట్రాక్టర్లను పెట్టుకొని మీకు ఇప్పుడు ఈ రోజున మరి ఒప్పందాలు జరిగినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు వాళ్ళకి ఏ విధంగా అయితే వాళ్ళు చేశారో మీకు కూడా ఈ రోజున సహకరించేటువంటి పరిస్థితి ఉంటే మీరు కేసులు పెట్టేటువంటి పరిస్థితి లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు కానీ లేకపోతే మిగతా విషయాలు కానీ ఎలా ఎన్ని ప్రజాధనానికి సంబంధించినటువంటి వ్యవహారం కదా, మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణం వంటి, ఇసుక కుంభకోణం వంటి, అదే విధంగా గనులకు సంబంధించినటువంటి కుంభకోణం, ఇవన్నీ కూడా ఎవరికి ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదా? అరే లడ్డూలాగా దొరికాడు ఆదాని కేసులో, అయినా కానీ మేము వదిలి పెడుతున్నాం అంటే ఎందుకంటే ఆదాని మీకు వచ్చి మీతో మాట్లాడాడు, మీకు కూడా సహకరిస్తాడు, మీకు కూడా మీ వాటాలు ఇస్తారని చెప్పారు. ఇదే చంద్రబాబు నాయుడు చేసే పని. ఒకసారి రావు గారు చెప్తారు. కృష్ణాంజలి గారు చెప్పిన విషయానికి కొన్ని విషయాలు అవకతవకలు వచ్చినప్పుడు దాని మీద అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కొద్దిగా ఓపిక పట్టండి సార్, ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇంకోటి కక్ష సాధింపు చర్యలు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆగ్రౌడులాగా వీధిలోకి వచ్చి దాడులు చేయడము, భౌతిక దాడులు చేయడం, అది ఆ విధంగా ప్రభుత్వ పరంగా ట్వీట్ పెట్టారు, ఒకసారి మీరు చూడండి. చూసాం ప్రభుత్వ పరంగా అది ఎవరు చేసినా కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేసినా, తెలుగుదేశం కార్యకర్త చేసినా ఖచ్చితంగా శిక్షార్హులే. దాని ఏ విధమైనటువంటి డిఫరెన్సెస్ ఉండబోవు. ఆవిడ కుమారుడిని ఆవిడ భర్తని ఎవరు చేసినా తప్పే సార్. నేను చేసినా, కార్యకర్త చేసినా, తెలుగుదేశం కార్యకర్త, కూటమి నాయకులు చేసినా అది తప్పే. ఒకరిని బెదిరించడం మాత్రం చట్ట వ్యతిరేక కార్యక్రమం. అలాంటిది లెట్ దెమ్ కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన తర్వాత ఎవరు అని వాళ్ళు తేలిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మీడియాకి రండి. వీల్ వెల్కమ్ యూ. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడానికి ఇప్పుడు చిన్నపరెడ్డి గారు మాట్లాడిందాక జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తకు మీరు ఇది చేశారు, ఆ జట్వానికి మద్దతు చేశారంటే ఎంత సిగ్గుచేటండి. ఆ జట్వానికి ఆ క్రైమ్ ఆఫ్ ఏషియా అనేది మహారాష్ట్రలో జరిగింది. మీకు జిందాల్ చెప్పగానే ఐపీఎస్ ఆఫీసర్లని మీకు సెక్యూరిటీ గార్డ్ లాగా వాడుకొని అక్కడి నుంచి అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. దేశ చరిత్రలో మొదటిసారిగా 3 ఐపీఎస్ సస్పెండ్ అయ్యారు. ఇలా మీరు చెప్తున్నారు అంటే మీరు చేసినటువంటి దిక్కుమాలిన పనులు మీరే ఒప్పుకుంటారు కదా. ఇంతకంటే దిక్కుమాలిన పని ఉంటుంది. ఆమె తీసుకొచ్చి ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ పంపించి ఆమె విచక్షణ రహితంగా కొట్టి కాకముందే ఆమె రిమాండ్ పంపించారు. తిరుపతిరావు గారు, కూటమి ప్రభుత్వంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంటుందని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ఆమె తనని బెదిరించిన వాళ్ళ ఫోన్ నెంబర్లు పేర్లతో సహా ట్వీట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ ఫ్రైటన్ అయ్యే సిచ్యువేషన్. తన కుటుంబాన్ని ఎలిమినేట్ చేసే కార్యక్రమం జరుగుతోంది. మరి రెడ్ బుక్లో ఇలాంటి వాళ్ళని ఎందుకు చేర్చట్లేదు అని కూడా ఆవిడ ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కదా అని రావు గారు అన్నారు. ఆ నమ్మకాలు లేకే వాళ్ళు ఇలా ఓపెన్గా ఆవిడ పేరుతో సహా పెట్టారంటే వీ కెన్ అండర్స్టాండ్. ఇలాంటిది యాంటిసిపేట్ చేయాల కూటమి ప్రభుత్వంలో ఇలా ఉంటుందని లా అండ్ ఆర్డర్. ఇది అంటే ఒకటి అది ప్రాంతం రాయలసీమ కాబట్టి కొంతవరకు ఆ రకంగా ఎవరైనా పెట్టారా అనే దాని మీద లేదా ఎవరైనా బెదిరించారా అనే దాని మీద కొంత విశ్వసించవచ్చు. కానీ అది మొత్తం ఏదో కూటమి ప్రభుత్వానికి లేకపోయినట్టే తెలుగుదేశం పార్టీకి అంటగట్టాల్సిన పని లేదు. పార్టీ లేదు, ప్రభుత్వమే. ఇక్కడ ప్రభుత్వమే లా అండ్ ఆర్డర్ దిగజారిపోతోంది అని సాక్షాత్తు డిప్యూటీ సీఎం 2-3 సందర్భాల్లో ప్రస్తావించారు. అంత చూపెట్టి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాకు బెదిరింపు కావాల్సి వస్తే పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇంగిత జ్ఞానం ఉండదండి. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకున్నప్పుడు బయటికి ఉంది, కానీ దాంతో పాటు భయం కూడా ఉంది వాళ్ళకి. జరగదని
పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి, నా నంబర్ పెట్టండి, స్క్రీన్ పైన నేను వస్తాను, వెళ్తాను అక్కడికి. ఒక్క నిమిషం, తిరుపతిరావు గారు మాట్లాడతారు, తర్వాత చిన్నపరెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు. తిరుపతిరావు గారు. వాసు గారు ఇవి కొన్ని ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో ఆవిడ చెప్పింది పూర్తిగా నమ్మడానికి మనం ఏమి సిద్ధంగా ఉండకూడదు అంటాను నేను. ఎందుకంటే కొన్ని ప్రేరేపిత ఉంటాయి, ఆ ప్రేరేపిత ఉండేటప్పుడు ఆ విధంగా పోస్ట్ చేయొచ్చు. సోదరులు చెప్పినట్టుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. ఇవాళ పోలీస్ స్టేషన్లు ఏమి పూర్తిగా తెలుగుదేశం అడ్డాలో లేకపోతే జనసేన అడ్డాలో బీజేపీ అడ్డాలుగా మారిపోయాయని చెప్పేసి ఎవరైనా చెప్పడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆ విధంగా అయినట్టయితే ఈసారి మాకు ఎప్పుడు ఒక ప్రశ్న అయితే ఎదురవుతుంటది, చంద్రబాబు నాయుడు గారు అయినంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారు అనుకున్నారు, అరెస్ట్ చేయలేదు ఏంటి అని మా కార్యకర్తల నుండి చెప్తున్నాం. అదేం జరగలేదు కదా. ఇక్కడ ప్రతీకార చర్యలు కానీ లేకపోతే ప్రతీకారం తీర్చుకునే రాజకీయ ప్రేరేపిత చర్యలు కానీ ఇక్కడ ఏమీ లేవు ఒక రకంగా. కాబట్టి అవి ఒక వ్యక్తిగతమైనటువంటి అంశం అయి ఉండొచ్చు, ఆ వ్యక్తిగతమైనటువంటి పార్టీకి రుద్దినటువంటి సందర్భాలు ఉంటాయి. అయితే ఒకటి అలాంటివి ఆహ్వానించదగినటువంటిదే కాదు. అది కార్యకర్త నిజంగా వ్యక్తిగత స్థాయిలో కార్యకర్త చేసినా సరే రాజకీయ పార్టీగా మేము కానీ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు మేమేం ఆహ్వానించము. అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆయా పార్టీలు చర్యలు తీసుకుంటాయి. రైట్, చిన్నపరెడ్డి గారు మాట్లాడతారండి. చిన్నపరెడ్డి గారు కుడి ప్లీజ్ కంక్లూడ్. ఏమంటే రాయలసీమ ప్రాంతంలో ఐ థింక్ మీరు రాయలసీమ ప్రాంతం వారు అనుకుంటా, నిజంగా ఆ రకమైన భయానకమైన స్థితి ఉందా? సార్ యాక్చువల్ గా నేను గుంటూరుకి చెందిన వ్యక్తిని సార్. సార్ చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకటే చెప్తా ఉన్నాం సార్, ఈ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు ఎవ్వరు కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి లేదు, తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. అందు నిమిత్తంగానే అనితారెడ్డి అనే ఆమెకున్నటువంటి బాధని ఒక మహిళ ట్విట్టర్ లో వేదిక చేసుకొని తన యొక్క